ఉచ్చ నీచ గ్రహాలు, రత్నాలు, పరిహారాలు వెనుక ఉన్న వాస్తవాలు ఇప్పుడు మాట్లాడుకుందాం. మీ జన్మ జాతకంలో ఉచ్చగ్రహం ఉందని అనగానే ఆనందపడిపోతున్నారా మీరు? లేదా నీచగ్రహం ఉందని భయభ్రాంతులు గురవుతున్నారా? ఎవరో చెప్పారు కదా అని వెంటనే వేలకు వేలు పోసి రత్నాలు కొనేస్తున్నారా మీరు? అయితే ఒక్క నిమిషం ఆగండి. గ్రహబలం, రత్నధారణ, పరిహారాలు అనేవి చాలా బాధ్యతతో చూడాల్సిన విషయాలు జ్యోతిష్యంలో. వీటి వెనుక ఉన్న నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఉచ్చ నీచ గ్రహాలు అంటే ఏమిటి? ఒక గ్రహం తన సహజ శక్తిని, పూర్తి స్థాయిని వ్యక్తం చేయగల రాశిని ఉచ్చ స్థితి అంటే ఎగ్జాల్టేషన్ సైన్ అని అంటుంటాం. రవి మేషంలో, చంద్రుడు వృషభంలో, కుజుడు మకరంలో, బుధుడు కన్యలో, గురువు కర్కాటకంలో, శుక్రుడు మీనంలో, శని తులలో ఉచ్చ స్థితిని పొందుతారు. వీటికి సరిగ్గా 180 డిగ్రీల దూరంలో ఉన్న రాసుల్లో అంటే ఆపోజిట్ సైన్స్, అక్కడి నుంచి సమసప్తకాల్లో ఆ గ్రహాలు నీచ స్థితిని పొందుతాయి. అంటే డెబిలిటేషన్ సైన్స్. అంటే రవి తులలో నీచ, శని మేషంలో నీచ, ఇలాగనమాట. వీటి వెనుక వాతావరణం, కాంతి, ఋతుచక్రానికి సంబంధించిన అద్భుతమైన సైన్స్ ఉంది. వసంత విషువత్తు తర్వాత కాంతి, చురుకుతనం పెరుగుతాయి. కాబట్టి రవి మేషంలో ఉచ్చ స్థితిని పొందాడు. దానికి ఎదురుగా రాత్రి సమయం పెరిగే కాలం కాబట్టి రవికి నీచ స్థానం వచ్చింది. కానీ ఫలిత జ్యోతిష్యంలో ఒక రూల్ ఉంది. ఉచ్చ స్థితి అంటే ఎప్పుడు మంచే కాదు, నీచ స్థితి అంటే ఎప్పుడు చెడే కాదు. ఉచ్చలో ఉన్న గ్రహం మీ లగ్నానికి 6, 8 లేదా 12 భావాలకు అధిపతి అయితే అప్పుడు ఆ గ్రహం శక్తి పెరిగి ప్రతికూల ఫలితాలు, సమస్యలు కూడా బలంగా వ్యక్తమవుతాయి మీ జీవితంలో. అలాగే నీచ స్థితి ఉన్న గ్రహానికి నీచ భంగం అంటే క్యాన్సిలేషన్ ఆఫ్ ద డెబిలిటేషన్ ఇట్లా జరగవచ్చు, లేదా శుభగ్రహ దృష్టి ఉండవచ్చు. అందుకే పూర్తి జాతకం చూడకుండా ఒక గ్రహాన్ని చూసి ఇది తీర్పు ఇవ్వకూడదు, అది నిజమైన జ్యోతిష్యం కాదు. రత్నాలు ఎప్పుడు ధరించాలో చెప్దాం. సాంప్రదాయం ప్రకారం మనం రవికి మాణిక్యం, చంద్రుడికి ముత్యం, కుజుడికి పగడం, ఇలా నవగ్రహాలకు రత్నాలు ఉన్నాయి. కానీ అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఏంటి? ఆ గ్రహాన్ని మీ జన్మజాతక చక్రంలో నిజంగా బలపరచాల్సిన అవసరం ఉందా అని. శని బలహీనంగా ఉన్నాడని వెంటనే నీలం అట్లాంటివి ధరించకూడదు. అసలు శని మీ లగ్నానికి ఏ భావాలకు ఆధిపత్యం వహిస్తున్నాడు, ఎవరితో కలిసి ఉన్నాడు, ఏ దశ మీకు నడుస్తుంది? ఒకవేళ ఆ శని మీకు కీడు చేసే స్థానంలో కనుక ఉంటే మీరు రత్నం ధరించి శనిని మరింత బలపరచడం ద్వారా సమస్యలను మీరే కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. గురువు శుభగ్రహం కదా అని అందరూ కనకపుష్య రాగం పెట్టుకోకూడదు. పూర్తి జాతక పరిశీలన లేకుండా ఏ రత్నము దయచేసి ధరించకండి. అవి 2 అంచుల కత్తులు. నిజమైన పరిహారాలు ఏమిటి? పరిహారం అంటే భయంతో వేల రూపాయలు ఖర్చు పెట్టి యాగాలు చేయడం కాదు. ముందుగా మన ప్రవర్తన, కర్మను సరిచేసుకోవడం, దైవ ప్రార్థన, శక్తి మేరకు దానం, క్రమశిక్షణతో కూడిన జీవన శైలి, ఇవే అసలైన పరిహారాలు. జ్యోతిష్యం అనేది మనిషిని భయపెట్టకూడదు. ఒక వ్యక్తి కష్టాల్లో మన దగ్గరకు వచ్చినప్పుడు నీకు మహాదోషం ఉంది, ఈ పూజ చేయించకపోతే ప్రాణాలకే ప్రమాదం అని భయపెట్టడం జ్యోతిష్కుడి లక్షణం కాదు. వాడు జ్యోతిష్కుడు కాదు, వాడు గాడిదే. నిజం చెప్పాలి అంటే నిరాశ పరచకూడదు. వివాహం ఆలస్యమైతే కుటుంబ ఒత్తిడికి తలొగ్గి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పడమే సరైన మార్గదర్శనం అవుతుంది. ఉద్యోగం పోతుందని భయపెట్టకుండా ఆఫీసులో నైపుణ్యం పెంచుకోమని, సహనం పాటించమని చెప్పాలి. జ్యోతిష్యం మనిషికి ఆశనివ్వాలి. మంచి సమయంలో అవకాశాలు చేజార్చుకోకుండా చేయాలి. కష్టకాలంలో నిలబడే ధైర్యాన్ని ఇవ్వాలి. మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా జ్యోతిష్కులు ఈ రకంగా భయపెట్టారా? మీకున్న అనుభవాలతో ఇట్లా కామెంట్లో పంచుకోవడం వలన చాలామందికి జీవన దిశ నిర్దేశం జరగవచ్చు. తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి బాధ్యతాయుతమైన విశ్లేషణల కోసం ఆస్ట్రోవేద క్రియేషన్స్ను తప్పకుండా ఫాలో చేయండి.